సుధా వ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు శ్రావణ సోమవారము ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైందని ఇవాళ సాయం సంధ్య ప్రదోష వేళండి. అభిషేకం చేసుకున్నానండి స్వామికి. తేనె, పాలు, పెరుగు, నెయ్యి, తర్వాత పంచామృతాలు, పండ్ల రసాలు వాటితోటండి ఈరోజు స్వామికి అభిషేకం చేసుకున్నానండి. చాలా ఆనందం అనిపించింది. శ్రావణ మాసం లక్ష్మీనారాయణలకే కాకుండా శివపార్వతులకు కూడా ప్రీతికరమైన మాసం కదండి. ఈ నెల రోజులు అభిషేకాలకు విశేష ఫలితాలు ఉంటాయని పెద్దలు చెప్పగా విన్నానండి. హరహర మహాదేవ. ఓం నమ శివాయ. ఆవు పాలతో చేస్తే సుఖ సంతోషాలు, పెరుగుతో చేస్తే ధాన్యవృద్ధి, నెయ్యితో చేస్తే రోగ విముక్తి, తేనెతో చేస్తే భోగభాగ్యాలు, పుష్పజలంతో చేస్తే విజయప్రాప్తి, విభూతితో చేస్తే సర్వకార్య సిద్ధి, మల్లెపూలతో చేస్తే మనశ్శాంతి, మందారంతో చేస్తే అన్యోన్యత, గన్నేరుతో చేస్తే లక్ష్మీ కటాక్షం, జిల్లేడుతో చేస్తే ఉద్యోగ ప్రాప్తి, పంచగవ్యంతో చేస్తే రాజభోగం, చందనంతో చేస్తే మనశ్శాంతి, పసుపుతో చేస్తే వివాహయోగ్యం, బెల్వదళాలతో చేస్తే దారిద్ర్య నాశనం, ఉత్తరేణితో చేస్తే సంతోషాలు, చెరుకు రసం చేస్తే అభివృద్ధి, పటికి బెల్లంతో చేస్తే ఆరోగ్య ప్రాప్తి, ఫలరసాలతో చేస్తే ఉన్నతి, చామంతులతో చేస్తే సౌభాగ్యం, గంగాజలంతో చేస్తే అభీష్ట సిద్ధి, పరిమళ పుష్పార్చన అనంతకోటి పుణ్యఫలం కలుగుతుందని పెద్దలు చెప్పగా విన్నానండి. ఇవాళ ఇవన్నీతో చేసుకోవడం నిజంగా నా భాగ్యం అండి. స్వామికి అభిషేకం అనంతరం పువ్వులతో కూడా చేసుకున్నానండి. ఏకహారతి, పంచహారతి, అలాగే నక్షత్ర హారతి అండి. 27 నక్షత్రాలకి లోనూ మనది ఏ నక్షత్రం అయినా ఆ నక్షత్రానికి ఉన్న దోషము తొలగిపోతుందని పెద్దలు చెప్పగా విన్నానండి. ప్రపంచం మొత్తం మీద ఎక్కడున్న 27 నక్షత్రాలే కదండి. 27 ఇంటూ 4 పాదాలండి. 20 ఇంటూ 4 అంటే 108 నామాలు. అదే అష్టోత్తర నామావళి అండి. అలాగే స్వామికి శివయ్యకి అష్టోత్తరం చేసుకున్నాను. పార్వతీమాత అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నానండి. వాళ్ళ మల్లెపూలు, చామంతులు, మందారాలు, అలాగే అన్ని రకాల పూలతోటి చేసుకున్నానండి పూజ. చాలా సంతోషకరంగా జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, లోకాం సమస్తాం సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, లోకాం సమస్తాం సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, లోకాం సమస్తాం సుఖినో భవంతు అని స్వామిని కోరానండి. అకాల మృత్యువు రాకుండా స్వామి చల్లగా చూడు అందరినీ అని చెప్పి వేడుకున్నానండి. సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే మనసుతో